5 reasons to watch రాజాసాబ్ గాయ్స్. ఒకటొచ్చేసి మారుతి ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద షూటింగ్ చెప్తా ఉన్నాడు. నేను వింటేజ్ దారి నుంచి చూపిస్తాను. బాహుబలి బిఫోర్ ప్రభాస్ ఎలాగైతే ఉంటాడో అది నేను చూపిస్తాను. బుజ్జిగాడ్ టైప్లో నేను చూపిస్తాను అని చెప్పి మారుతి చాలాసార్లు చెప్పాడు. అది ఒక రీజన్. ఎందుకంటే మనం బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ని ఎప్పుడు మనం జోగియల్ క్యారెక్టర్, కామెడీ థింగ్స్ ఏం చూడలేదు. అన్ని లార్జ్ టాన్ లైఫ్ క్యారెక్టర్సే చేశాడు. ఒక రాజ్ పురుష్ కానీ, ఒక కల్కి కానీ, ఒక రాధేశ్యామ్ కానీ, ఇవన్నీ కూడా లార్జ్ టాన్ లైఫ్ క్యారెక్టర్సే. అందుకని చెప్పి మనం చూడలేదు. కానీ ఈ మూవీలో మారుతి చూపిస్తానని చెప్తున్నాడు. సక్సీడ్ కూడా అయినట్టే కనపడుతుంది మనకి. ఎందుకంటే నేను నైట్ ఒక సాంగ్ వదిలారు, నాచే నాచే సాంగ్. ఆ సాంగ్ బాగుంది. యోగి టైప్లో ఒరే యోగి సాంగ్ లెక్క ఉంది అది. అండ్ ఆల్సో కామెడీ కూడా కనపడింది పోస్ట్ ట్రైలర్లో. కానీ అది పోస్ట్ ట్రైలర్ చాలా మంది క్రిటిసైజ్ చేశాడు, విఎఫ్ఎక్స్ బాగలేవు అలాగా. కానీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు ట్రైలర్ 2లో. ట్రైలర్ 2ని చూస్తే మాత్రం చాలా బాగుంది. ట్రైలర్ 2 విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లుక్స్ గుడ్. వాళ్ళు చేసిన మైనర్ మిస్టేక్స్ అన్నిటినీ కూడా సెకండ్ ట్రైలర్కి వచ్చేదాకా చాలా బాగా చేసుకున్నారు. అదొక రీజన్. రెండు వచ్చేసి సాంగ్స్ అయితే ఇప్పుడు రీసెంట్గా వదిలిన ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ సాంగ్లో ప్రభాస్ ఏదో ఒక మూమెంట్ చేస్తున్నాడు, డ్యాన్స్ కానీ. ఇంత బాహుబలి తర్వాత ప్రభాస్ చేసింది ఏం లేదు డ్యాన్స్లు అలాగా. కానీ బాహుబలి 2 ముందు చాలా చేసినాడు, డార్లింగ్ ఇలాగా చాలా మూవీస్లో. కానీ అదొక రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ఈ సినిమాకు పోటీగా వస్తున్న సినిమా చిరంజీవి. చిరంజీవి సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది, మీరు అందరు చూసుంటారు. కానీ ఆ ట్రైలర్ అయితే సీరియల్ వైబ్ ఇచ్చింది. మొత్తం సీరియల్ కాస్టింగ్ ఉన్నట్టు అలాగే ఉంది. కానీ రాజాసాబ్తో అయితే కంపేర్ చేసుకోను ఆ సినిమాని అస్సలు. అందుకని మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పండక్కి రాజాసాబే. ఇది 9వ తారీఖు రిలీజ్ అయినా కూడా ఇది 12, 15 పండగ మొత్తం కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూడగలిగే మూవీ ఇది. సో అదొక రీజన్. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఈ సినిమాలో గ్రాఫిక్స్, హారర్, ఫ్యాంటసీ పిల్లలు అయితే చాలా బాగా ఎంగేజ్ అవుతారు. ఎందుకంటే పిల్లలకి కావాల్సింది కామెడీ, హారర్, ఫ్యాంటసీ. ఈ చూసి పిల్లలు చాలా ఎంగేజ్ అవుతారు. ఒక ఫ్యామిలీతో మనం వెళ్ళి చూడగలిగే సినిమా. అది కాక మన ప్రభాస్ సినిమా. ఈ తర్వాత ఇంకా మళ్ళీ ప్రభాస్ ఇలాంటి సినిమా చేస్తాడో చేయడో కూడా మనకు తెలీదు. సో అందుకని చెప్పి మనం కంపల్సరీ చూడొచ్చు. ఎందుకంటే ఇంకా తర్వాత వచ్చే సినిమాలన్నీ కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్సే వస్తాయి. కానీ ఇంకా చెన్నై అయితే ప్రభాస్ చేయబోడు నాకు తెలిసి. ఇది కూడా ఫ్యాన్స్ కోసం చేస్తున్న మూవీ. సో ఫ్యాన్స్ని దృష్టిలో ఉంచుకొని అతను మోకాలు బాగా లేకపోయినా కూడా స్టెప్స్ అన్నీ వేసాడు. ఇది ఒక రీజన్. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మార్గించుకుంటున్నాడు. సెకండ్ ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఐదో రీజన్ వచ్చేసి బాహుబలి తర్వాత మనం ప్రభాస్ లో యాక్టింగ్ అంతగా చూడలేకపోయాం. యాక్టింగ్ స్కోప్ అనేది లేదు. కానీ ఈ సినిమాలో కనబడుతుంది. నాయనమ్మకి మనవాడికి ఉండే బాండింగ్, మూవీ స్టోరీ. సో దీంట్లో యాక్టింగ్ కూడా ట్రైలర్లో చూసినంత వరకు అయితే చాలా బాగా చేశారు ప్రభాస్ గారు. సో ఇది ఒక రీజన్ గాస్. ఈ రీజన్స్ అన్ని మీకు నచ్చితే మీరు కంపల్సరీ చూడాలి. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ అయితే మాత్రం పోస్ట్ షోకి వెళ్ళిపోండి. 8వ తారీఖు రిలీజ్ అవుతుంది నైట్. ప్రీమియర్ చేస్తున్నారు. టికెట్ రోజు రేట్ 800 to 1000 ఉందంట. సో వెళ్ళి వాచ్ చేయండి గాయస్. ఈ రివ్యూ అయితే మీకు నేను 8వ తారీఖు ఈవినింగ్ కల్లా చేస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్.